ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. రే, ఏంట్రా ధరణి ఇంకా రాలేదు? లిస్ట్లో పేరుందన్నావు కదా. ఉందిరా, కానీ తనే రాలేదు. ప్రతాప్ రానివ్వలేదమ్మా. నేను అనుకున్నదే కదా, అదే జరుగుంటుంది. దేవుడికి నా మీద ఇంకా కోపం తగ్గలేదు. పరీక్షలు పెట్టడం ఆపలేదు. ఇంకా ఎంతకాలం నన్ను ఇలా ఏడిపించదలుచుకున్నాడో ఏంటో. రే గుణ, ధరణి వస్తుందిరా. గుణ, వదినా, మీకు ధరణి వస్తుందని ముందే తెలిసినట్టు మాట్లాడకండి. అసలేమి ఎరగనట్టు ఉండండి. అది కాదు, ఎందుకు శివ? చెప్పినట్టు చేయండి వదినా. అదిగోండి. ఏంటమ్మా ధరణి, నువ్వు నర్స్ డ్రెస్లో హాస్పిటల్కి వచ్చావేంటి? ఈ ట్రైనింగ్ బ్యాచ్లో నువ్వు కూడా ఉన్నావా? భలే సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు. నిన్ను ఇక్కడ ఈ డ్రెస్లో ఇలా చూస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తున్నావు. ట్రైనింగ్కి నీకు ఈ హాస్పిటల్ అలాట్ చేశారా? ఏంటమ్మా ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు? ట్రైనింగ్ ఎలా ఉంటుందో ఏమోనని భయపడుతున్నావా? ఇది మీ అమ్మా నాన్నల హాస్పిటల్ అంటే నీ హాస్పిటలే కదా. ఇక్కడ నీకు భయం ఏంటి? నిన్ను చూసి అందరూ భయపడతారు. నువ్వు చాలా ఫ్రీగా హ్యాపీగా నీ ట్రైనింగ్ పూర్తి చేయొచ్చు. నో టెన్షన్, నో వరీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ట్రైనీస్, షీఈ్ వన్ ఆఫ్ అవర్ డాక్టర్స్, డాక్టర్ విమల. మా హాస్పిటల్కి నర్స్ ట్రైనింగ్ వచ్చే వాళ్ళందరూ కూడా ఈవిడే ట్రైనింగ్ ఇస్తుంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇక నుంచి వీళ్ళు మీ ట్రైనీస్ మ్యామ్. బాగా ట్రైనింగ్ ఇవ్వండి. రండి. ఒక విషయం అర్థం కావట్లేదు. ఏంటి ధరణి? ధరణి మన హాస్పిటల్కి ట్రైనింగ్ వచ్చినట్టు ప్రతాప్కి తెలుసంటావా? తెలిసిన తర్వాత కూడా పంపించాడంటావా? ప్రతాప్కి తెలిసి పంపిస్తే ఓకే జనని. తెలియకుండా తను వస్తే ఫ్యూచర్లో కూడా ఆయనకి తెలియకుండా చూసుకోవాలి. తెలిసినా కూడా ధరణిని ఆయన ఏమీ అనకుండా మేనేజ్ చేయాలి. ఆ విషయాలన్నీ నేను చూసుకుంటానులే, నువ్వేం వరి అవ్వకు. ఇప్పుడే కదా తను హాస్పిటల్లో అడుగుపెట్టింది. అప్పుడే నీకు అనుమానాలు మొదలైతే ఎలా? లెట్ us డీల్. ఏం జరిగినా మన మంచికే అనుకుందాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ధరణిని మనం చూసుకుందాం, ఓకేనా?
కూతురు మన దగ్గరికే ట్రైనింగ్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది జనని. అవును, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ట్రైనింగ్ అయ్యే లోపల తను మనకి దగ్గరై సొంతమైపోతే చాలా బాగుంటుంది. మ్మ్. పద రారా. శారదా, ఏంటండి? నేను అలా కన్సల్టెన్సీ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. చిన్న పనుంది, ఏవో సంతకాలు చేయాలంట. వెళ్ళా పని చూసుకుని వస్తాను. సరేనండి. శారదా, బుజ్జమ్మ బాలు ఎక్కడ కనపడడం లేదు? ఇవాళ బతుకమ్మ కదండి, సరుకులు కావాలని బజారుకు వెళ్లారు. నేనే బయటికి వెళ్లి తీసుకురమ్మన్నాను. చూడు శారదా, చిన్నా చితక పనికి అయిందానికి కాందానికి వాళ్ళని ఊరికే బయటికి పంపించొద్దని నీకు చెప్పాను కదా. కోడి పిల్లల్ని తన్నుకుపోయినట్టు గద్దల్లాగా జనని గుణ ఎప్పుడు మన పిల్లల మీదే ధ్యాస పెట్టుకుని తిరుగుతున్నారు. వాళ్ళ కళ్ళెప్పుడు మన నెత్తి మీదే ఉంటున్నాయి. ఇంకెప్పుడు వాళ్ళని చీటికి మాటికి బయటికి పంపకు, అర్థమైందా? సరే, నేను బయటికి వెళ్ళొస్తాను. ఎంత కాదన్నా సరే ప్రతాప్ గారిని ఒప్పించి మెప్పించి ధరణిని ఎలాగైనా బతుకమ్మ పండక్కి తీసుకెళ్ళాలి. ఆయన ఏమన్నా పట్టించుకోకూడదు. గొడవ చేస్తే తలుంచుకుంటాను. అంతేగాని ప్రతాప్కి భయపడి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే నా పిల్లలు నాకు ఎలా దగ్గర అవుతారో, ఏం వాదిస్తాడో ఎలా వాదిస్తాడో కూడా చూస్తాను. నా పిల్లల్ని కాదనే హక్కు ఆయనకి ఎక్కడిది?